టీజీఓ ప్రెసిడెంట్ మమత బదిలీ కూకట్పల్లి జోనల్ కమిషన్ నుంచి ఎన్ఐయుఎం డైరెక్టర్ గా ట్రాన్స్ఫర్ లూప్ లైన్ లోకి గతంలో ట్రాన్స్ఫర్ చేసిన రద్దు చేయించుకున్న అధికారిని 13 ఏళ్లుగా కూకట్పల్లి పరిధిలోనే విధులు మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకోమ్మా మమత ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకోమ్మా నువ్వు ఇప్పుడు చూద్దాం ఇక గతంలో ఇక శ్రీనివాస్ గౌడ్ ఉన్నా అని చెప్పేసి ఇక చెప్పిందే విధానట్టుగా ఓవర్ నైట్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు కదా మరి ఇప్పుడు చేయించుకో చూద్దాం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఇక కాబోయే మాజీ అధ్యక్షురాలు అనుకోరాదు ఇక కాబోయే మాజీ అధ్యక్షురాలు జిహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను ప్రభుత్వం బదిలీ చేసింది ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఎన్ఐయుఎం డైరెక్టర్గా నియమిస్తూ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఆమె స్థానంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్ నియామకమయ్యారు జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న స్నేహ శబరీష్కు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అడిషనల్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది జిహెచ్ఎంసీలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్న వెంకటరమణ మూసి రివర్ ఫ్రంట్ ఎండీగా నియమితులయ్యారు 13 ఏళ్లుగా ఒకే దగ్గర మమత ఇక తెలిసిన విషయం ఇతర నేతలకు బదిలీ టెన్షన్ వాస్తవంగా అసలు ఈమె పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి ఈమె ఆస్తులపైన అసలు ఈమె ఈ 13 ఏళ్లుగా ఏం చేసింది ఈమె ఆస్తులు ఎట్లా పెరిగినాయనే కోణంలో ఈమె పైన ఎంక్వైరీ చేయాలి వాస్తవంగా చేస్తే ఈమె అవినీతి అక్రమ చిట్టా అంతా కూడా బయటపడే అవకాశం ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే అది జరగాలి జరిగితే బాగుంటుంది రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది వాస్తవంగా టీజీఓ ప్రెసిడెంట్ మమత బదిలీ కూకట్పల్లి జోనల్ కమిషన్ నుంచి ఎన్ఐయుఎం డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ లూప్ లైన్ లోకి గతంలో ట్రాన్స్ఫర్ చేసిన రద్దు చేయించుకున్న అధికారిని 13 ఏళ్లుగా కూకట్పల్లి పరిధిలోనే విధులు మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకోమ్మా మమత ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకోమ్మా నువ్వు ఇప్పుడు చూద్దాం ఇక గతంలో ఇక శ్రీనివాస్ గౌడ్ ఉన్నా అని చెప్పేసి ఇక చెప్పిందే విధానట్టుగా ఓవర్ నైట్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు కదా మరి ఇప్పుడు చేయించుకో చూద్దాం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఇక కాబోయే మాజీ అధ్యక్షురాలు అనుకోరాదు ఇక కాబోయే మాజీ అధ్యక్షురాలు జిహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను ప్రభుత్వం బదిలీ చేసింది ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఎన్ఐయుఎం డైరెక్టర్గా నియమిస్తూ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఆమె స్థానంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్ నియామకమయ్యారు జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న స్నేహ శబరీష్కు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అడిషనల్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది జిహెచ్ఎంసీలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్న వెంకటరమణ మూసి రివర్ ఫ్రంట్ ఎండీగా నియమితులయ్యారు 13 ఏళ్లుగా ఒకే దగ్గర మమత ఇక తెలిసిన విషయం ఇతర నేతలకు బదిలీ టెన్షన్ వాస్తవంగా అసలు ఈమె పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి ఈమె ఆస్తులపైన అసలు ఈమె ఈ 13 ఏళ్లుగా ఏం చేసింది ఈమె ఆస్తులు ఎట్లా పెరిగినాయనే కోణంలో ఈమె పైన ఎంక్వైరీ చేయాలి వాస్తవంగా చేస్తే ఈమె అవినీతి అక్రమ చిట్టా అంతా కూడా బయటపడే అవకాశం ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే అది జరగాలి జరిగితే బాగుంటుంది రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంటుంది వాస్తవంగా